ఇక్కడ ఇంకో మన అమ్మ ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగింది. వీళ్ళ భర్త పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. చూసినావు అమ్మ, రజాకార్లు యాదుకున్నారా నీకు? మేము ఇక అక్కడక్కడ భయానికి మా వాళ్ళ ఇంటికన్నా ఆయనే రోజు వచ్చి పోకుండా ఇక అటో ఇటో నలుగురికి అన్నాడు, ఆయనతో అయిపోయింది. నువ్వు మీ అమ్మగారి ఇంటికాడ ఉన్నావా దాడి జరిగినప్పుడు? ఈడ భయానికి పోయినా. ఈడ భయానికి పోయినావు. మీ ఆయన పాల్గొన్నాడా దాడిలో? కొట్టిండా? రజాకాలను చంపిండా? చంపిండో ఏం కథ, మేము పిక్కరికి చెట్లు గుట్టలు పాల్పోయి. నాడు రజాకార్ల దాడిలో ప్రత్యక్షంగా పాల్గొని రజాకారులను ఎదిరించి పోరాడిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు, చంద్రారెడ్డి. నమస్తే తాత. నమస్తే. ఏం జరిగింది? యాదుకున్నదా దాడి? రజాకార్ల దాడి యాదుకున్నదా? రాత్రి ఘేరా వేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే అక్కడికి వెళ్ళి యుద్ధ సామాన్లన్నీ తెచ్చి నేను చెప్పిన షబాజ్గూడెం ఊరు నాగపూర్ దగ్గరది ఈ ధనం దాచిపెట్టింది, అంత దోపిడీ చేసింది రజాకారులు. షబాజ్గూడెంలో అక్కడ 4 బురుజులు ఉన్నాయి కదా, ఆ ఆచారాలన్నీ మొత్తం తీసుకొచ్చి ఆడ పెట్టి అత్యవసరం ఉన్నాయి తీసుకొని లారీల మీద వచ్చి ఊరు పక్కన ఒలంపట్ల గ్రామంలో అక్కడ పెట్టి ఒక దళము కూటిగలు పోయింది, ఒక దళము ఇక్కడ వచ్చింది. కూటిగలు పోవడానికి మైదానం ఉన్నది, ఆడ చెట్లు లేవు, ఉంటే పోకపోదురు. అయితే అక్కడ పోయి వాళ్ళను వాగులో తీసుకొచ్చి 20 మందిని చంపేసిండ్రు. వాళ్ళని దింపాలి, దింపినలను దొరికినట్టుగా వయసు వాళ్ళందరినీ ఊరికెట్టోళ్ళ వీళ్ళంతా చంపి ఇళ్ళలో గుంజేస్తుండ్రు. ఇళ్ళలో గుంజేస్తుండగా మేమేం చేసినాము, అక్కడ ఉండి చూస్తే ఏం లాభం, మనం చేసేది ఏం లేదు. అక్కడికి చుట్టూ కూర్చున్న వాళ్ళని అన్నే ఉంచి గ్యాస్ తోటి ఉరికొచ్చిండ్రు, బురుజు గేరా వేసి వీళ్ళని వచ్చి చాకు తీసేటప్పుడు బురుజు మీద వాళ్ళని దింపుండ్రి. ఇదివరకు ఒకసారి చర్యాల పోలీసు వచ్చి తుపాకులు ఎత్తుకపోయిండ్రి. అయితే ఆ మాదిరిగా వాళ్ళు పోలీసు వచ్చింది, చర్యాల పోలీసు. ఆ పోలీసు వీళ్ళు రజాకారులు కాదు, వీళ్ళు ఎవరు కాదు, మీకేం భయం లేదు అని 1 గంట సేపు బతిలాడితే అంత దిగి పరారు కావంగా అక్కడ వయసు వాళ్ళందరినీ పట్టుకొని బురుజుకాడ పెడుతుండగా ఈ 24 మందిని వాళ్ళు వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ మా మంచిగా పిలుస్తుంటే మరి ఎట్లా దిగుతారు వాళ్ళు? ఎప్పటి లెక్క మంచిగా నవ్వుకుంటా దిగిండ్రు. దిగంగానే దిగిన వాళ్ళు దిగినట్టుగా లెంకలు కట్టిండ్రు, ఆడ నిలబెట్టి వాళ్ళు చాలామంది కారణాల మీద కొట్టి ఇండలో గుంజయిస్తారు. ఒక ఆఫీసర్ మాత్రం ఆడ కూర్చున్నాడు బురుజు దగ్గర, వీళ్ళ దగ్గర. ఆఫీసర్ కూర్చొని ఈ యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో 2 యువకులను ఇమ్మడి రామిరెడ్డి, చల్ల నర్సిరెడ్డి అని పక్కకు ఉంచారు. యుక్త వయస్సు పరులు వాళ్ళు, మీ అటువంటి వాళ్ళు ఉంచి వాళ్ళు ఆఫీసర్ దగ్గర కొంతమంది ఆడోళ్ళు వీళ్ళు వాళ్ళంతా కూర్చొని ఈ యొక్క ఎక్కడోళ్ళు అక్కడ చంపుతారు. ధనం దస్తులు, ధనము బంగారము ఏంటి, ఆడోళ్ళను చెరస్టలు, ఆడోళ్ళ ఎవరిని ఇష్టం ఉన్న పని వాని సాయిషు. కొందరికి సొమ్ము కావాలి, కొందరికి ఆడలు కావాలి, కొందరికి అది కావాలి, కొందరికి అంతా కొందరు పొత్తులకు వచ్చే సొమ్ము, కొందరు సొంతం సంపాదించుకునేందుకు పట్టుకుపోయి ఇస్తా అంటే పోతే ఎంబడిపోవుడు. ఇట్లా నడుస్తుండగా ఆఫీసర్ ఆడ కూర్చోగానే ఇమ్మడి రామిరెడ్డి ఏం చేసాడు, మంచి ధైర్యవంతుడు, రాజిరెడ్డి పాలే ఆయనే, మంచి ధనవంతుడై ఆయన ఏం మాట్లాడాడు, ధనవంతుడు మళ్ళా రాజకీయం, భయపడాడు, ఎట్టయినా సస్తానని ఎరికే ఆయనకు. వచ్చి పోరగాళ్ళను ఆటలాడు పాటలు పాడమని ఎగిరించి వాళ్ళను నిష్ప్రయోజనంగా మధ్యలో చదువుకునే పోరగాళ్ళ
దెబ్బలు కొడుతుంటే ఆటలు ఆడు పాటలు పాడు అంటుంటే ఈ యొక్క రామిరెడ్డి ఉండి గద్గద కంఠంతో, ఆయన కంఠం ఎంత ఉన్నదో అంత గద్గద కంఠంతో కఠోరంగా, ఓ రజాకర్ల అన్నలారా, పిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలు ఇవాళ మీరు వచ్చి ఊరు గిరాయేసినరు, పోలేకపోయినరు, వాళ్ళకేం రాదు, స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళు, మీరు ఈ పిల్లలను కొట్టకండి, చేయకండి, మీరు కొట్టినా కొట్టకున్నా ఇంకా గంట అయితే చచ్చిపోతారు వాళ్ళు, తిండి లేక నీళ్ళు లేక, కాబట్టి మీరు ఎట్లయినా మమ్మల్ని చంపుతారు మాకు తెలుసు, కానీ మీరు మాత్రం ఉండరు, మీరు మాత్రము రేపు గీయాల వరకల చెట్టుకొగలు, గుట్టకొగలు, ఊర్రలోగలు, వాగులోగలు, చెట్లలోగలు, నీళ్ళలోగలు, మడుగులోగలు పడిసేస్తారు, మీకు మనుషులు కూడా ఎవరు మిమ్మల్ని బొందబెట్ట ఉండడు, మీకు తిరిగి చూడరు, మీరు దురభ్యాసంగా పోకుండ్రి, చంపితే చంపండి, మమ్మల్ని మేము ఎట్టైనా చేస్తాము అని మాకు తెలుసు, చంపితే చంపండి, కానీ అటువంటి పురాణాలను ఇబ్బంది పెట్టకండి, మీ ఇష్టం ఉంటే ఇడిచిపెట్టండి, వాళ్ళని కూడా చంపితే చంపండి, ఇబ్బంది చేయకండి అని చెప్పి పెద్ద ఆర్భాటంగా మాట్లాడితే వెంటనే అరే కోనరేవో గడబడి కర్రే అని చెప్పానడా, మారురా అంటే ఇద్దరు చెరువుడి దెబ్బేసాను, వాళ్ళు మొదలు చనిపోయారు, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళను యుక్త వయసు వాళ్ళు చంపారు, ఈ ముసలోళ్ళను బురుజు మీద చుట్టూ ఉన్న దింపిన వాళ్ళను చంపినారు, తర్వాత వాళ్ళని చంపినారు, బురుజు పంట ఉన్న ముసలోళ్ళ బురుజు మీద ఉన్న 2 డజన్ల మందిని దింపినారు కదా, వాళ్ళని దింపిన వాళ్ళని చంపినారు, పెద్ద మనుషులు. నువ్వు ఆడేరు ఒకరు ఇద్దరు, ప్రతి పార్ట్స్కు ఒకరిద్దరు మిగిలిపోయినరు, మిగతా వాళ్ళంతా చంపినారు. ఈ పార్ట్స్ వీళ్ళంతా చెప్పిన వాళ్ళంతా వీళ్ళంతా చెప్తేనే మనకు తెలుసు కదా, మనం చూసినాం కదా, చూడలేదు కదా, చూస్తే మనం బతుకుదామా, కాబట్టి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈ యొక్క లెంకలు కట్టి వీళ్ళను 2 లెంకలు కట్టిండ్రు, 12 మంది 24 మంది అయితే 6 లెంకలు కట్టిండ్రు, 4 లెంకలు కట్టిండ్రు, 6 చొప్పున లెంకలు కట్టి కొడితే ఈ లెంకలలో 2 బతికిండ్రు, 2 వాళ్ళకు ఒక్క దెబ్బ కూడా దాకలే, ఈ పక్క మీద నెత్తరు పడదు, వాళ్ళతో పాటు వీళ్ళు పడ్డారు, వీళ్ళు మేలక లేదు, ఏం లేదు, ఎటు బొర్రిచ్చాటు ఎటు గుంజెత్తాటు వాళ్ళతో పాటు వీళ్ళని ఓ పక్క గుంజేసిండ్రు. అప్పటికి 12:30 అయింది. 12:30 అయితే బయటికి వీళ్ళందరినీ ఖతం చేసి బయటికి పోయిండ్రు. వీళ్ళంతా కారణాల మీద కొట్టి ఇళ్ళలా గుంజేసిన వాళ్ళు పోయినరు. అందరూ వచ్చి ఆ చింతల కింద రోడ్డు మీద నీళ్లు 3-4 డ్రమ్ములు గ్యాటుకొని డ్రమ్ము పెట్టి నీళ్లు మోయించి మంచినీళ్ళు దాక్కుంటా పొయ్యను దూడను కోసి కాల్చుకుంటూ తినుకుంటూ మందు దాక్కుంటూ పెద్ద ఆఫీసర్లకు 2 బ్యాగులు, ఒకటేమో తాగేది ఒకటేమో తినేది, ఇట్లా ఉండి ఇవంతా జరుగుతుంటే ఆఖరకు ఈ వాళ్ళకు వంట చేసి పెట్టిన వాళ్ళలో నీళ్లు మోసడం కూడా అంత అయిపోయినాక వాళ్ళని కూడా 2 గంటలకి స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళిద్దరు చంపినరు. చంపేవారకల్లా ఎట్టయినా మేము చేస్తాము, వీళ్ళు మమ్మల్ని చంపుతారు, వీరి చేతికి మనం చిక్కొద్దు, తుపాకీచ్చి చచ్చినా సరే అని చెప్పి ఓ 50 మంది కనుక నీళ్లు మోస్తున్నారు, వాళ్ళకు శలపొయ్యలో కోసి పెడతారు, తినిపిస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళంతా ఏం చేశారు, ఏకదం జై అన్నారు, అంత చేయలు కూడా లేపినరు, పరుగులు పెట్టారు. ఎటు పడితే అటే పోయిన నీళ్ళు బిందెలు నింపినరు, బయలలో సొప్పసేనలు పడ్డారు. ఊరు కనుక ఊరు ఆనుకొనే సొప్పసేనలు ఉన్నాయి. అంత వీళ్ళు ఇట్ట వెళ్ళిపోయినరు. ఇక ఇట్లా వీళ్ళంతా వెళ్ళిపోతుంటే వాళ్ళ తుపాకుల మీద రెడీ పెట్టి లేరు, నిమ్మలంగా కూర్చున్నారు.
తుపాకు అందుకొని ఇదే చేసే వరకు వీళ్ళు వెళ్ళిపోయి బతికిండ్రు 50 మంది కనుక. బతికిన తర్వాత ఈ యొక్క స్త్రీలను ఈ మానభంగం చేస్తే గుంజేస్తే అప్పుడు 10 మంది స్పాట్లో చనిపోయినారు. తర్వాత బతుకమ్మలు ఇచ్చి బట్టలు ఇడిచిపెచ్చి బతుకమ్మలు దోపిడి గీపిడి ఇదంతా ఇది చేసి ఇదంతా అయిపోయింది. అయిపోయేది ఉన్నది, చాలా జరిగేది ఉన్నది. మా గ్రామ చరిత్ర మందని చెప్పిన. మీ గ్రామానికి ఏం కావాలి, గవర్నమెంట్ నుంచి ఏం కావాలనుకుంటున్నాను? అయితే మా గ్రామానికి కావాలి అనేది కాదు, 76 ఏండ్లు అయిపోతుంది. ఏడవబట్టి నేనే ఎప్పటికీ ప్రతి పార్టీ వాళ్ళు, నాయకులు, రిటైర్మెంట్ మెజిస్ట్రేట్స్ ఎందరో రకరకాలుగా తహసీల్దార్లు, రిటైర్మెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క టీవీ ఛానల్స్, ఈ యొక్క పేపర్ వాళ్ళు ఎందరో వచ్చిన ఎందరు చేసినా ఎవడొచ్చి ఏం చేసింది లేదు, ప్రభుత్వానికి తెలిపింది లేదు, ప్రభుత్వం లొంగిపోయింది లేదు, ప్రభుత్వం వచ్చి గ్రామాన్ని రక్షణ చేసింది లేదు, హింస ఎట్లా జరిగిందని అడిగిన వాళ్ళు లేరు, ఎవరికేమి నష్టపరిహారం ఇచ్చింది లేదు. కాబట్టి నేను సొంతము ఈ యొక్క మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దిగి చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఆయనతోటి మాట్లాడదామని ఒకసారి ఢిల్లీకి పోయి మాట్లాడితే అన్నీ మాట్లాడే వరకల్లా ఈ విషయం మాట్లాడదామనే వరకల్లా ఎక్కడికెళ్ళో ఎవరో వైర్లెస్ ఏదో వచ్చింది, లేచిపోయిండు. తర్వాత హైదరాబాద్ పోయి మాట్లాడదామంటే పోలీసులు ఆఫీసు ముందడికి, ఆయన ఆఫీసు ముందడికి పోగానే ఈ యొక్క కార్లు ఎక్కించిండ్రు, ఎన్నో దింపిండ్రు, ఎన్నో వెళ్ళిపోయినరు. చాలా తబ్బిబ్బులు పడ్డా. ఇప్పటికి నా వయసు 96 సంవత్సరములు అయిపోయింది. కాబట్టి ఇక నేను దగ్గరికి వచ్చిన మాట్లాడేటువంటి శక్తి అనేది పోయింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా రకరకాలుగా వచ్చి గ్రామాన్ని చూసి మంచి చెడు అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది ఉన్నారు ఏందనేది తెలుసుకొని ఈ యొక్క గ్రామము 1947లో ఏ మాదిరిగా ఉన్నదో రోడ్లు, ఊరు, సఫరు అంతా ఎవడు చేసింది ఏం లేదు, అంత అప్పట్లెక్కనే ఉంది. కాబట్టి ఇంకా వేరే అమరధామం అనేది ఈ పర్కాల్లో 10 మంది చనిపోతే విద్యాసాగరరావు తల్లి పేరు మీద అమరధామం కట్టించిండు. మా గ్రామానికి వచ్చి విద్యాసాగరరావు 3 సార్లు వేములవాడలో మీటింగ్ పెడితే పోయి చెప్పినాము, ఆయన కట్టియలేదు. ఎవరికి ఏ నాయకుడు ఎవడు కట్టియలేదు. శిలాపలకలు పెట్టడం మాత్రమే కానీ కట్టించింది లేదు. కాబట్టి నేను దగ్గరికి వచ్చినా ఇక చనిపోగలుగుతున్నా. కాబట్టి ఎవరు ఏ పుణ్యాత్ముడు వచ్చి ఎవరేం బాగు చేస్తారో తెలియదు. కాబట్టి చేయవలసింది మంచి చేయవలసింది. నా పేరు చల్లచంద్రారెడ్డి, బైరాన్పల్లి, మండలం దుల్లుమిట్ట, సిద్దిపేట జిల్లా.